హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఈ జూన్ నెలలో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలు ఏమిటి? అలాగే మనకు వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కూడా షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఏ తేదీ లోపల మీరు ఈకేఎఫ్స్ అనేది వేయాల్సి ఉంటుంది. అలాగే ఈకేఎఫ్స్ అనేది వేసినట్లయితే మీకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది ఏ తేదీన రావడం జరుగుతుంది. పూర్తిగా వీటికి సంబంధించి అసలు మీకు పథకాలు అనేది వస్తాయా? లేదా ఒకవేళ మీకు పథకాలు అనేది రాకపోయినట్లయితే దీనికి సంబంధించి మీకు పేమెంట్ అనేది ఏ తేదీన విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అనేది అందజేయడం జరుగుతుంది. మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కొన్ని పథకాలు అనేది అమలు చేస్తుండగా మనకు ఈ యొక్క జూన్ నెలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఆల్రెడీ విడుదల చేశారు. మనకు జూలై 5వ తేదీన పాఠశాలలో ఓపెన్ చేస్తారు కాబట్టి పాఠశాలలు ఓపెన్ చేసిన మొదటి రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ ద్వారా బ్యాగ్, అలాగే పాఠ్య పుస్తకాలు, షూలు, సాక్స్లు ఇలా ఇలా ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందజేస్తున్న అన్ని రకాల వస్తువులను జగనన్న విద్యా కానుక పథకం ద్వారా వీరికైతే అందజేయడం జరుగుతుంది. పాఠశాలలు ఓపెన్ చేసిన వెంటనే కొత్తగా ఎవరైతే జాయిన్ అనేది అవుతారో వారికి సంబంధించి కొంత ఆలస్యం అనేది అవ్వచ్చు. ఎవరైతే పాత లిస్టులో పేర్లు అనేది ఉన్నాయో, అంటే గత సంవత్సరం ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారి యొక్క పేర్లు అనేది ఆల్రెడీ చైల్డ్ ఇన్ఫోలో ఉంటాయి కాబట్టి వారు ఈ యొక్క సంవత్సరం స్కూల్లో జాయిన్ అనేది అయిన వెంటనే వారికి ఈ యొక్క పాఠ్య పుస్తకాలు అనేది అందజేయడం జరుగుతుంది. ఇకపోతే కొత్త విద్యార్థుల విషయానికి కనుక వచ్చినట్లయితే కొత్త విద్యార్థులు మనకు జూలై 5వ తేదీన జాయిన్ అనేది అయిన తర్వాత వారికి సంబంధించిన వివరాలు అనేది చైల్డ్ ఇన్ఫోలో రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత వారికి అయితే అందజేయడం జరుగుతుంది. వీరికి సంబంధించి ఒక 4 లేదా 5 రోజుల తర్వాత వీరందరికీ సంబంధించిన పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, అలాగే షూలు, సాక్స్లు ఇలా వారికైతే అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు కొత్తగా డిక్షనరీ అయితే అందజేయడం జరుగుతుంది. జూలై 13వ తేదీన వైఎస్ఆర్ వాహనమిత్ర, ఈ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి ప్రస్తుతం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతోంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే వీరికి సంబంధించి ఏ తేదీన లోపల రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఒకవేళ వీరికి సంబంధించిన లిస్టులో పేరు అనేది లేకపోయినట్లయితే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మనకు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు గడువు అనేది ఉంది. అంటే మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 7వ నెల 3వ తేదీ లోపల తప్పనిసరిగా వారు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి సంబంధించి తప్పనిసరిగా కొత్తగా వాహనం అనేది కొనుక్కుని ఉన్నట్లయితే వారికి సంబంధించి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే ఆ యొక్క వాహనం అనేది వారి యొక్క పేరు మీదే ఉండాలి. దీనికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది తీసుకుని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే వీరికి సంబంధించి ఈకేవైసీ విషయానికి కనుక వచ్చినట్లయితే పాత లిస్టులో ఎలిజిబిలిటీలో ఉన్న వారందరికి సంబంధించి 5వ తేదీ లోపల ఈకేఎస్ అనేది తప్పనిసరిగా అయితే చేయాల్సి ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత వారికి సంబంధించిన లిస్టులో పేరు అనేది వస్తారు కాబట్టి ఆ తర్వాత వీరికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక మనకు జూలై 19వ తేదీన గత డిసెంబర్ నెల నుంచి, అంటే 2021 డిసెంబర్ నెల నుంచి 2022 జూలై నెల వరకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే మనకు ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా మందికి పేమెంట్ రాలేదని అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మీకు పేమెంట్ రాలేదని గ్రామ వార్డు సచివాలయాలలో రేపటి నుంచి మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ నెల 19వ తేదీన మీకు డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. అలాగే మనకు పంట నష్ట పరిహారం కూడా చాలా మందికి రాలేదని చాలా మంది అయితే కంప్లైంట్ అనేది ఇచ్చారు. వారందరికి సంబంధించి కూడా జూలై 19వ తేదీన పేమెంట్ అయితే విడుదల చేస్తారు. రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా మీరు సేమ్ ఇదే విధంగా మీకు పేమెంట్ అనేది రాలేదని మీరు కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే జూలై 19వ తేదీన మీకు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఇకపోతే జూలై 22వ తేదీన వైఎస్ఆర్ కాపు నేస్తం, ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి గత నెల 30వ తేదీతో రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ కేవైసీ చేసుకోవాలి అనుకున్న వారు మీకు ఎలిజిబిలిటీ లిస్టులో పేరు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ 5వ తేదీ లోపల, అంటే ఈ నెల 5వ తేదీ లోపల తప్పనిసరిగా మీరు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి మీరు ఈకేవైసీ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క పేర్లు అనేది ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ నెలలో అమలు కాబోతున్న చివరి పథకం జూలై 26వ తేదీన జగనన్న తోడు పథకం ద్వారా ఎవరైతే వీధి వ్యాపారులు ఉన్నారో అటువంటి వారందరికీ 10,000 రూపాయలు అనేది అందజేస్తారు కాబట్టి వీరందరికీ సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభించారు. మీకు సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరైతే చేసుకోండి. ఆల్రెడీ గతంలో ఎవరైతే ఈ పథకం ద్వారా పేమెంట్ అనేది తీసుకుని ఉండి వారు సక్రమంగా బ్యాంకులకు వడ్డీ అలాగే అమౌంట్ అనేది చెల్లించినట్లయితే 10,000 రూపాయలకు వారికి అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది. ఇకపోతే మనకు ఆగస్టు నెలలో అమలు కాబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేశారు. మనకు ఆగస్టు నెలలో విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన, ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి 2022 ఏప్రిల్ నెల నుంచి జూలై క్వార్టర్కి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేశారు. జూలై 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు, అంటే ఈ నెల 1వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ లోపల అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారులందరూ ఈ కేసు అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ అనేది వేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ విడతలో మీకు సంబంధించి ఇనెలిజిబిలిటీ గనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ నోటీసులు అనేది అందజేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క పిల్లలకు సంబంధించి జూలై 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు మీకు ఇనెలిజిబిలిటీ అనేది వచ్చింది. దీనికి సంబంధించి నోటీసులు అనేది మీకైతే అందజేస్తారు. అలాగే జూలై 30వ తేదీన అంటే నెల చివరాఖరికి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. అటువంటి వారందరికీ ఆగస్టు మొదటి వారంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క తేదీ లోపల విద్యార్థులందరూ ఈ విధంగా ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తారు. ఇకపోతే ఆగస్టు నెలలో అమలు కాబోతున్న మరొక పథకం వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో అటువంటి వారందరికీ 24,000 రూపాయలు వేస్తారు కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల 15వ తేదీ తర్వాత స్టార్ట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంది. తప్పనిసరిగా కొత్తగా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో అటువంటి వారందరూ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. గతంలో మీ యొక్క పేర్లు అనేది ఉన్నట్లయితే అంటే మీకు గత సంవత్సరం అమౌంట్ అనేది వచ్చినట్లయితే వారికి సంబంధించి ఈ విడతలో తప్పనిసరిగా ఈకేవైసీ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన మొదటి అర్హుల జాబితా అయితే రావడం జరుగుతుంది. అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల పథకాలు రావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీ అనేది అయి ఉండాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జగనన్న అమ్మఒడి, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, పంటల బీమా ఇలాంటి పథకాలన్నిటికి సంబంధించి ఎన్‌పీసీ అనేది కాని వారందరికి సంబంధించి పేమెంట్ అయితే ఫెయిల్ అనేది అవ్వడం జరిగింది. అధిక మొత్తంలో ఈ మధ్య కాలంలో అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం వద్దకు ఎన్‌పీసీ అనేది సంబంధించి కాని వారి యొక్క లిస్ట్ అనేది విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి ఎన్‌పీసీ అనేది అయి ఉన్నా కూడా మాకు ఎన్‌పీసీ అనేది కాలేదని, అమ్మఒడి పథకానికి సంబంధించి పేమెంట్ ఆగిపోయిందని చాలా మంది వీడియోల కింద అయితే కామెంట్ చేశారు. దీనికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక పేమెంట్ ఎంతవరకు పేమెంట్ అనేది చేశారు అనే దానికి సంబంధించి గత 3 రోజుల క్రితం ఈ విధంగా ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇప్పటివరకు 50% మందికి మాత్రమే పేమెంట్ అనేది అయిందని, రానున్న వారం రోజుల్లో కూడా తప్పనిసరిగా వీరందరికీ పేమెంట్ విడుదల చేస్తామని దీనికి సంబంధించి ఈ విధంగా అయితే తెలియజేశారు. ఇంకా గనక మీకు అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోయినట్లయితే గ్రామ వార్డు సచివాలయానికి గనక వెళ్ళినట్లయితే మీకు ఎందుకు పేమెంట్ అనేది రాలేదో వారు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అధిక మొత్తంలో మాత్రం ఎన్‌పీసీ అనేది కాలేదని మాత్రమే పేమెంట్ అనేది ఆగిపోయినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే వీరికి సంబంధించి ఎన్‌పీసీ అనేది బ్యాంక్‌లో అయి ఉన్నా కూడా వీరికి సంబంధించి ఎన్‌పీసీ అనేది కాలేదని పేమెంట్ ఆగిపోయినట్లు చాలా మంది అయితే తెలియజేశారు. అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీ అనేది అయి ఉన్నా కూడా మీకు పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం అనేది ఉంది. మీరు మరొకసారి మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి మరొకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీ అనేది చేయమని వారిని రిక్వెస్ట్ అనేది చేసుకున్నట్లయితే మరొకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేయడం జరుగుతుంది. రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా చాలా మందికి ఎన్‌పీసీ అనేది కాలేదని పేమెంట్ అయితే ఆగిపోవడం జరిగింది. రైతులు కూడా తప్పనిసరిగా వారికి సంబంధించి ఇంకా ఎన్‌పీసీ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి. దీనికి సంబంధించి ఈ యొక్క 2 పథకాలకే కాదు గత 6 నెలలుగా ఏదైతే ప్రభుత్వ పథకాలు విడుదల చేశారో వాటన్నిటికి సంబంధించి మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తప్పనిసరిగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. మనకు ఈ నెల 19వ తేదీన దాదాపుగా 6 నెలలకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది పెండింగ్‌లో ఉందో అంటే ప్రభుత్వ పథకాలకి డబ్బులు అనేది వేసినా కూడా పేమెంట్ అనేది రాలేదు. అటువంటి వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 19వ తేదీన వేస్తామని అయితే తెలియజేశారు. ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏపీ వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు అప్లై అనేది చేసుకుని ఉండి వారికి సంబంధించిన అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నా లేదా వారికి సంబంధించిన డబ్బులు అనేది ఇంకా రాలేదని ఎవరైనా సరే రైతు భరోసా కేంద్రాల ద్వారా గనుక కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే వాటన్నిటికి సంబంధించి ఈ నెల 15వ తేదీ లోపల పూర్తి చేయాలని అయితే తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ లోపల వారికి గనుక ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఎందుకు రాలేదో వారికి సంబంధించి గనుక తెలియజేసి లేదా వారికి సంబంధించి కంప్లైంట్ గనుక ఇచ్చినట్లయితే త్వరలోనే వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది అవుతుందని, మనకు ఆగస్టు నెలలో 12వ విడతకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి ఆ యొక్క విడత అమౌంట్ అనేది వీరికి వచ్చే విధంగా చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే పెన్షన్ కార్డుల విషయానికి గనుక వచ్చినట్లయితే మనకు కొత్తగా ఏదైతే 3 లక్షల మందికి పెన్షన్ అనేది శాంక్షన్ చేశారో అటువంటి వారందరికీ ఈ నెల 19వ తేదీ తర్వాత కార్డులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీ తర్వాత కొత్తగా వచ్చిన పెన్షన్‌కి సంబంధించిన కార్డులు గనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ ఆగస్టు 1వ తేదీన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా ఈ నెల 19వ తేదీన ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే అందజేశారు.